మీ నోటితోనే వాళ్ళ సొంత వాళ్ళని దుర్మార్గులు అని అన్నారు కదా. ఏంది పరాయి ఏందండి? దుర్మార్గం చేసేవాడు తమ్ముడు తనోడైనా పాకాడే తమ్ముడు తమ్ముడే. దుర్మార్గం కదా. చేసేవాడు కాబట్టి ఒక దుర్మార్గుడు తన కర్మ ఫలమును అనుభవించాలని మీరు చెప్తున్నారు. అవునండి. అంతే కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? వాళ్ళ దుర్మార్గం పరాకాష్ఠకు చేరినప్పుడు ఆ మాటలు చెప్తున్నాడు. ఎక్కడ ఉందండి దుర్మార్గం? పరాకాష్ఠ చెప్తే ఈడి పిల్లల్ని తీసుకెళ్లి పక్కింటోడికి అప్పు చెప్పడం ఏంది? తింటామేందండి? చిన్నపిల్లలు ఏం పాపం చేస్తారండి? ఈడి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకోటికి అప్పగించడం ఏంటండి? ఇది ఎంత మీరు చదువుకున్న వాళ్ళు కరెక్ట్. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లే. ఆయన ఏం చేస్తున్నాడు? మీ మీదికి శత్రువు పంపించినప్పుడు శత్రువు చేసే పనులు ఇవి అని చెప్తున్నాడు ఆయన. శత్రువు చేసే పని కాదు, అలా చేపిస్తా అంటున్నాడండి. మీరు అదే ఇప్పుడు నువ్వు కాదురా చంపేది, నేను చంపేది అంటున్నాడు కదా కృష్ణుడు. నువ్వు కాదురా చంపేది నేను, నువ్వు కాదు పుట్టించేది నేను, సమస్తం జరిగేది అంటున్నాడు కదా అని అన్నాడు. కానీ అరే నీ పిల్లాన్ని తీసుకెళ్ళి నువ్వు కాదురా నీ పిల్లాన్ని నేను పరాయిలతో నేను సంసారం చేస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడా? ఇప్పుడు చేశాడు. ఇప్పుడు కర్తవ్య బోధ ఏంటంటే ఒక దుర్మార్గుడు కానీ నీ పిల్లని తీసుకుని పక్కింటి వాళ్ళకి అప్పగిస్తా అని చెప్పి శ్రీకృష్ణ వారు చెప్పలేదు కదా. ఈ అర్థం చేసుకోవట్లేదు కదా. ఒక దుర్మార్గుని యొక్క కర్మ ఫలమును వాడు అనుభవించాలి అనేటువంటిది శ్రీకృష్ణుని బోధ అయితే, ఒక దుర్మార్గుడు ఇట్లా ఫలితాన్ని అనుభవిస్తారా? మీ దుర్మార్గాన్ని బట్టి మీరు ఇట్లా అనుభవిస్తారు. మీకు అర్థం కావట్లేదు, నన్ను నమ్మట్లేదు అనేది. దుర్మార్గం ఎక్కడుంది ఇక్కడ? నన్ను వీళ్ళు నమ్మట్లేదు కాబట్టి వీళ్ళు నాశనం అవ్వాలంటున్నాడు ఆయన. దుర్మార్గం లేదా? నాకు అర్థం కాదు. శ్రీకృష్ణుడు ఎక్కడ నన్ను నమ్మట్లేదు కాబట్టి ఈయన చంపమంటలా. ఆడ యుద్ధం దుర్మార్గం లేదా? ఇశ్రాయేల్ దగ్గర దుర్మార్గం లేదా? ఇశ్రాయేల్ దగ్గర దుర్మార్గం లేదా? చావో బతుకో, విజయమో వీర స్వర్గమో అని వెళ్ళినప్పుడు ఆడింగల్లో కూర్చోవటం కదా, యుద్ధం చేయాలంటున్నాడు. కానీ అక్కడ ఇశ్రాయేల్ దగ్గర దుర్మార్గం లేదా? ఇశ్రాయేల్ దగ్గర దుర్మార్గం లేని నీతి మంత్రులతో ఆ మాట అన్నాడు ఆయన. ఏమండి ఇజ్రాయెల్ దగ్గర ఏమండి దుర్మార్గం చేశారండి? వాళ్ళ భార్యలు ఏం తప్పు చేశారండి? ఇప్పుడు దావీదు కొడుకులకు అప్పగిస్తాడు కదా. దావీదు ఒక నిమిషం వినండి. దావీదు త్యజించినప్పుడు మీరు శాంతంగా మాట్లాడితే ఒక్క నిమిషం మీరు శాంతంగా మాట్లాడితే మీ ప్రతి సార్ నేను ఎంతో మందితో మాట్లాడాను సార్. అందరిలో మీరు బెస్ట్. మీరు శాంతంగా మాట్లాడితే మీ ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్తా. రైట్. నేనేమంటున్నానంటే దావీదు మీరు శాంతంగా మాట్లాడితే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తా. నా ప్రశ్న వినండి. దావీదు సైనికుడి భయంతో సైనిస్తాడు. సైనించినాక ఏం చెప్పండి, నీ కౌకడి చేస్తే కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని. కానీ నా మాటిని సార్ నువ్వు సైనించావు కాబట్టి నీ భార్యల్ని నీ చేరువానికి అప్పగిస్తా అని చెప్పి విరాతతో అతని పేరు ఏదో ఉంది, అతనితో స్త్రీలతో మెద్ది మీద సెక్స్ చేయించాడు. ఇది ఎంతవరకు? నా మాటిని సార్ నువ్వు చెప్పండి. ఇంకా నా మాటిని సార్, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉంది సార్. కాకపోతే ఆవేశం ఎక్కువ మీకు. మీరు బైబిల్ అడుగుతానండి, ఆవేశం ఉందండి. మిమ్మల్ని గౌరవించే మాట్లాడతాను. మీరు బైబిల్ చదవలేదు. మీరు కరుణాకర్ రాసిన పుస్తకాలను ఏరుకున్నారు. రెఫరెన్స్ ఇన్ని వచ్చినా నేను ఎందుకు అడుగుతానండి? నేను బైబిల్ చదవాల్సిన అక్కర్లేదండి. ఆయన వచ్చిన తర్వాత మీ బైబిల్ వ్యాపారం పడిపోయింది. ఆయన వచ్చిన తర్వాతనే నమ్ముకోండి. ఈ వ్యాపారం బంద్ అయిపోయింది. కరుణాకర్ గారు ముందు, కరుణాకర్ గారు తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మార్పు వచ్చింది. మేము కరుణాకర్ గారికి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కొంతమంది నిద్ర లేచినారు క్రైస్తవులు. నిద్ర లేచారు కాబట్టి కొంతమంది నిద్ర లేచారు హిందువులకి. వాళ్ళు బైబిల్ బాగా చదువుతున్నారు. కరుణాకర్ గారికి మేము చాలా కృతజ్ఞులమైనాం. ఎవడో పనికిమాలిన వాడు తన దుకాణాన్ని కట్టేసుకోవడానికి అవకాశం కలిగింది. పనికిమాలిన వాడికి తన దుకాణాన్ని కట్టేసుకోవడానికి అవకాశం కలిగింది. బైబిల్ బాగా చదవడానికి అవకాశం కలిగింది. ఎక్కువ శాతం యేసుని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి,
మా ఆస్తులు పెంచుకుంటాం అది- నాశనం అవ్వండి అని చెప్పి బాప్టిజం అదేనండి వాళ్ళు యేసుని నమ్ముకో బాప్టిజం ఇచ్చి వాళ్ళ ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. ఎక్కువ మంది పాస్టర్లు అదే చేస్తున్నారు. సార్ మీరు కూడా బాప్టిజం తీసుకున్నారు, మీ ఫ్రెండ్ ఏదో బాప్టిజం తీసుకున్నారు, మీ ఆస్తిని లాక్కున్నారా? ఖచ్చితంగా అండి. నేను కలవరి సతీష్కి 6 లక్షలు ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారు? దశంభాగం అండి. ఎందుకు ఇచ్చారండి? దశంభాగం అండి, పరలోకం అండి. పరలోకం అని చెప్పి 6 లక్షలు తీసుకున్నాడండి. మరి భూమి లేదు ఎందుకు? వినండి, కేఏ పాలకి 3,70,000 ఇచ్చానండి. కాదు సార్, భూమి అలాగే 20 ఎకరాలు ఉందన్నారు. సుందర్రావుకి 4,90,000 ఇచ్చానండి. మొత్తం రాష్ట్రం కావాలంటే ఉమ్, 4,90,000 పిటి సుందర్రావుకి ఇచ్చా. కేఏ పాలకి 3,70,000 ఇచ్చా. ఉమ్. మీరు కావాలంటే రాసుకోండి. నా నెంబర్తో సహా ఉంటుంది కదా. మీరు అంటున్నారు నన్ను నమ్మి చాలా మంది నా దగ్గర డబ్బులు దొబ్బారు. పాస్టర్ మీరు ఇచ్చాను అని అంటున్నారు. వాళ్ళు అడిగి తీసుకున్నారా మీ దగ్గర? వాళ్ళే అడిగారండి. ఏమని? బాప్టిజం ఇచ్చినప్పుడు మీరు దశంభాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు బాగుపడరు, మీకు అప్పులు తీయరు, నాశనం అయిపోతారు, మీకు అని చెప్పి వీళ్ళే ఈ కేఏపాల్ అదే అన్నాడు, కలవరి సతీష్ అదే అన్నాడు, అదే అన్నాడు. 9,70,000 ఇచ్చాను జాన్వేశ్రీకి. తర్వాత 9,70,000 ఇచ్చాను. అలాగే అజయ్ బాబుకి 8,90,000 ఇచ్చాను. అలాగే అభినవ్ దర్శన్ కి 20,30,000 ఇచ్చాను. అభినవ్ దర్శనం నేనంత సూక్ష్మంగా నమ్మను అభినయ దర్శన్కి ఇచ్చినారంటే. అయ్యో, ఎక్కువ అభినయ దర్శన్కే ఇచ్చానండి నేను. వీళ్ళందరికన్నా ఎక్కువ నేను ఇచ్చినంత దశంభాగం ఎవడు ఇవ్వలేదండి. నేను ఇచ్చిన తర్వాత రోడ్లు పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. సరే, మీరన్నారు యాక్టర్ రాజు గారు మీకు ఎంత ఇచ్చారు డబ్బు, ఆయన ఇంత చెప్పాడు 20,30,000 నిజమేనా అని ఆయనే చెప్తాడు. యాక్టర్ రాజు గారు ఇచ్చిన తర్వాత నేను రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను సార్, రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి ఆయనే చెప్తాడు అభినవ్ దర్శన్ గారు. మంచిది. మీరు ఒక మాట అన్నారు, నాకు బాప్తిజం తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే మీ కొంప కొల్లరి నాశనం అవుతుంది అన్నారు అని. మీరు ఖచ్చితంగా గ్రహించాల్సింది, అటువంటి వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఎప్పుడే గాని దైవ సేవకులు కాదనే సంగతిని గ్రహించాల్సింది. మరి కేఏపాల్ అదే అన్నాడండి. ఇప్పుడు కేఏపాల్ అదే అన్నాడండి. ఇప్పుడు మీరు కేఏపాల్ ఏమన్నా వినండి, కేఏపాల్ బొగ్గులు ఏరుకునేవాడు అతను ఏదన్నా కానివ్వండి, చెప్పేది వినండి. ఏదన్నా కానివ్వండి, పెద్ద కంపెనీలు వేసుకొచ్చాడా? ఎట్లా ఆయన విమానం కొన్నాడు చెప్పండి? ఎట్లా వైజాగ్ లో అన్ని ఆస్తులు కొన్నాడు? ఎట్లా హైదరాబాద్ ఇన్ని ఆస్తులు కొన్నాడు? అమెరికాలో ఎట్లా ఆస్తులు కొన్నాడు? ఆయన ఏమన్నా మోటార్లు సంపాదించాడా? ఇలా దేశాల్లో పోయి బైబిల్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడం, భారతదేశం వచ్చి బైబిల్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడం, వీళ్ళు చేసినంత అదేనండి. పాలిమేన్ చేస్తాడు. పాలిమేన్ భార్య చెప్పింది, పాలిమేన్ భార్య నాతో ఏం చెప్పిందంటే, మా ఆయన వినండి, మా ఆయన ఏ పని చేయడు, మేము దశంభాగం వచ్చే డబ్బులతోనే 10 ఎకరాలు పొలం కొన్నాము, 8 ఎకరాలు ఇప్పుడు చర్చి కట్టిస్తున్నాడు, దశంభాగం డబ్బులే. వాళ్ళు ఒక్క రూపాయి పని పోరు, వాళ్ళ కొడుకు మళ్ళీ నెక్స్ట్ పాస్టర్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు కలవరి సతీష్ కొడుకులు 2 కొడుకులు మళ్ళీ పాస్టర్లు అవుతున్నారు. హలో, వినండి, ఇది వంశపారంపర్య బిజినెస్ అండి ఇది. హలో, వినండి సార్, చెప్పండి. హలో, వినపడుతుంది సార్, సరిగా నాకు వినపడుతుంది సార్. అది మీ మాట నాకు సరిగ్గా వినపడట్లేదు ఎందుకు? ఇప్పుడు చెప్పండి. ఇది బైబిల్ వ్యాపారం అనేది అనువంశిక లాభదాయక వ్యాపారం. మీరేమంటారు? మీరు ఒక సంగతిని గ్రహించాలి. చెప్పండి. దాంట్లో ప్రతి వెలుతురు చాలా మంచిది సార్, వెలుతురు చాలా మంచిది. దానికి కొన్నిసార్లు దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, రకరకాలైన కీటకాలు వస్తాయి సార్. అంత మాత్రం చేత వెలుగును మీరు సార్, నేను చెప్పనా, ఈ చీకటి కన్నా అగాంధం ఇప్పుడు ఈ కృష్ణపిల్లం అంటారు, చీకట్లో ఉంటది. చీకటి కన్నా అగాధమైనటువంటి ఈ పుస్తకాన్ని వెలుగని భ్రమపడుతూ పలువురిని ఆ భ్రమలోకి లాగుతూ
మీరు లాభపడుతున్నారు తప్ప ఇది వెలుగు కాదు. సరే, బైబిల్ మీరు అక్కడ అనేది ఆగండి, వెలుగు మీరు అక్కడ కాదు. ఆగండి, చీకటి మీరు కన్నా అక్కడ మహా అంధకారమైనటువంటి అంతకన్నా చీకటిది తప్ప మీరు వెలుగు అక్కడ కాదు. మీరు అక్కడ ఆగండి, నాకు ఆ, బైబిల్ అనేది మహా అంధకారం, దాన్ని వెలుగనొద్దు మహా అని అంటున్నారు. అంధకారమే. మహా అంధకారం కన్నా మీరు ఇంకా ఘోరం. మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు. చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఇంకా మీరు మాట్లాడదు. ఆ, మహా అంధకారం అని మీరు చెప్తున్నారు. మీకు ఏది అంధకారంగా ఉందో మాకు వెలుగుగా, మీరే మాట్లాడకూడదు. అది మాకు వెలుగుగా ఉంది కాబట్టి దాన్ని బోధించి ఆ రకాలైన అక్రమ జీవితాన్ని జీవించే వాళ్లను మేము కొంతమందిని బయటికి తీసుకొని వచ్చినాము. కాబట్టి అది మా దృష్టిలో వెలుగు. ఈ పరంపరలో కొంతమంది ధనాపేక్ష పరులై ఉండవచ్చు, దుర్మార్గులై ఉండవచ్చు, వ్యభిచారులై ఉండవచ్చు. అంత మాత్రం చేత వ్యవస్థను తప్పు పట్టడానికి వీలు లేదు. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారో మా గ్రంథం అని, మీరు చెప్తున్నటువంటి ఈ గ్రంథాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఈ దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ ఏ ఆఫీస్లో అడుగు పెట్టినా లంచం లేని బయటికి రానియటం లేదు మమ్మల్ని. ఏ స్టేషన్కి వెళ్ళినా అందరూ మెజారిటీ మీరు మీరు ఏ వెలుగు గ్రంథం చెప్తున్నారో ఆ గ్రంథాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క పైసా, ఒక రూపాయి తక్కువ లేకపోతే కనుక వాళ్ళు బయటికి రానివ్వట్లేదు. ఏమండి? చెప్పండి చెప్పండి. ఏమిటి సంగతి మరి? మాకు ఏది వెలుగు అని తోచిందో దాన్ని గురించి ప్రకటించేదో కొంతమందిని మేము తీసుకొని వస్తూ ఉన్నాం. మీరు చెప్తున్న మాటలు పూర్తిగా అసత్యమని నేను అనను. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. అంత మాత్రం చేత అందరినీ ఒకే ఘాటన కట్టేయడం అనేటువంటిది ఏ మాత్రం సబబు కాదు. హిందూ మతంలో మంచులు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. క్రైస్తవులు మంచులు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. ప్రతి దాంట్లో మంచులు చెడ్డలు ఉన్నారు. అంత మాత్రం చేత వ్యవస్థలన్నింటినీ తప్పుపట్టడానికి వీలేదు. వ్యక్తులను తప్పుపట్టింది, ఫలానా వ్యక్తి చేశాడని. వ్యవస్థను తప్పుపట్టడానికి ఇంత మాత్రం వీలేదు. ఏమండి, ఇప్పుడు నీవు అనుసరించే ధర్మ ప్రకారమే నీ నడవడిక ఉంటది అనేది నానుడి, అవునా? ఇప్పుడు మీరు వెలుగు అంటున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు యెహెజ్కేలు 23వ అధ్యాయము 22 నుంచి 30 చదవండి. ఆయన ఏం చెప్తాడు? కాబట్టి మీరు నన్ను కాదని బహుగా విచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాజులకు, వీరులకు, శూరులకు అప్పగింతును. వారు మీ